చాలా సందర్భాల్లో హ్యాచరీస్లో కానీ లేదా మనం సీడ్ తెచ్చుకుంటాం కదా ప్యాకెట్స్, ఆ ప్యాకెట్స్ యొక్క వాటర్ కానీ బ్రౌన్ కలర్ లేదా లైట్ వైన్ కలర్లో అనేది ఉంటుంది కదా. సో ఆ కలర్ రావడానికి రీజన్ వచ్చేసి దాంట్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తారు. సో ఆ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయడానికి రీజన్ వచ్చేసి మెయిన్ వచ్చేసి వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ఉంటాయి కదా. సో అవి ఫ్లక్చువేట్ అవ్వకుండా ఈ కలర్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. సో దీనివల్ల యానిమల్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా అది చూస్తుంది. అండ్ అలాగే వాటర్ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. దాంతోపాటు బయట నుంచి వచ్చే లైట్ పెనట్రేషన్ అనేది అవ్వకుండా ఆ వాటర్ అనేది ఆ కలర్ అనేది హోల్డ్ చేస్తుంది. దీనివల్ల యానిమల్కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ అలాగే యానిమల్ అనేది ఎక్కువగా స్ట్రెస్ అవ్వకుండా, వీక్ అవ్వకుండా, దాంతోపాటు కొన్ని రకాల ఎసెన్షియల్ మినరల్స్ కూడా ఉంటాయి అందులో. సో ఈ విధంగా ప్రొటెక్ట్ చేయడానికి వాటర్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ అండ్ అలాగే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ కలర్ అనేది యాడ్ చేస్తారు. సీడ్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది, సర్వైవల్ అనేది లాస్ రాకుండా ఉంటుంది, అందుకే ఈ కలర్ అనేది యాడ్ చేస్తారు. ఇవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పాయింట్స్ మేము మిస్ అయినా లేకుంటే ఏదైనా తప్పు చెప్పినా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, అవి వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి.